కవిత అరెస్టు ఎన్నికల స్టంట్, సానుభూతితో బీఆర్ఎస్, అరెస్టుతో బీజేపీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికే ఈ డ్రామాలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఢిల్లీ మద్యం కుంభకోణం టీవీ సీరియల్లా సాగుతోందని, ఎన్నికల షెడ్యూల్కు 24 గంటల ముందు కవితను అరెస్ట్ చేయడం ఎన్నికల స్టంట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అరెస్ట్తో కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పి బీజేపీ కవితపై వచ్చే సానుభూతితో బీఆర్ఎస్ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. కుమార్తె ఇంటికి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తుంటే ఏ తండ్రైనా అక్కడికి రాకుండా ఉంటారా? మరి కేసీఆర్ ఎందుకు కవిత ఇంటికి రాలేదు? తండ్రిగా కాకపోయినా బీఆర్ఎస్ అధ్యక్షుడిగానైనా వచ్చి ఎందుకు అరెస్టు చేస్తున్నారని అధికారులను అడగలేదు రేవంత్ రెడ్డి. సో యాక్చువల్గా ఈ కవిత అరెస్టు ఎవరికి ఉపయోగపడ్డది, ఎవరికి నష్టం చేసింది అన్న కోణంలో మనం కొన్ని అంశాలు ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దీనికి రాజకీయానికి ఏం సంబంధం ఉంది, అవి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేసినాయి కదా, ఇట్లా చాలామంది మాట్లాడవచ్చు. రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయాలు తీసుకునేది కేవలం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసమే. ఇందులో మనం ఆ పార్టీ ఈ పార్టీ అని మనం వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. అది ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఇన్ కంట్రీ, ఈ దేశంలో. మీరు ఇది బీజేపీకి ఉపయోగపడ్డదా, కాంగ్రెస్కి ఉపయోగపడ్డదా, బీఆర్ఎస్కి ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? ఇప్పుడు ఇక్కడ బీజేపీ చూద్దాం. బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో 8 స్థానాలకు పరిమితమైంది. ఎలక్షన్స్కి ముందు వరకు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కవిత అరెస్ట్ అయిపోతుంది, రెడీగా ఉన్నది, బ్యారెక్ నెంబర్ కూడా వచ్చేసింది, ఇట్లా రకరకాలుగా ప్రచారం చేశారు. సో చాలా హైప్ వచ్చింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి, చాలా హైప్ వచ్చింది. సో చివరికి వచ్చేసరికి ఆమె అరెస్ట్ కాలే. ఈ దెబ్బ బీజేపీ మీద విపరీతంగా పడింది. జనాలు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ఒక లైన్లోకి వచ్చేసినారు, నమ్మినారు. అది ఒక బలమైన ప్రచారంగా వెళ్ళి ప్రజలు కూడా నమ్మే సిచ్యువేషన్కి వచ్చింది కవిత అరెస్ట్ కాకపోవడంతో. ఇది బీజేపీకి నష్టం చేసింది. సో ఇక బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసింది, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాగానే, అది అప్పుడు ఆనాడు కాంగ్రెస్కి ఉపయోగపడ్డది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి రాగానే కాంగ్రెస్ కూడా చాలా తెలివిగా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా రేవంత్ రెడ్డి తన భాషతో లేకపోతే తన పనితీరుతో ఈక్వేషన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే ప్రయత్నం చేసిండు. ఇది పసిగట్టిన బీజేపీ రేపటి ఎలక్షన్స్లో అండ్ దట్టు తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలి అన్న ఒక ఆలోచనతో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కేంద్రం బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా అన్న ఉద్దేశంలో, అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏ రకంగానే కావచ్చు, ఉద్దేశంతో ఎట్లాగైనా ఈ తెలంగాణలో అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతో మెజారిటీ ఎంపీ స్థానాన్ని టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నది. ఈ క్రమంలో కవితని అరెస్ట్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఎలాంటి పొత్తు లేదని నిరూపించే ఒక ప్రయత్నం చేసింది. ఇది లాభం జరుగుతుందా బీజేపీకి అని అంటే 100% లాభం జరిగే అవకాశాలే ఉంటాయి. ఇప్పుడు ఒక నిర్ణయము, దాని వెనకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకవేళ ఆ నిర్ణయం కనుక తప్పైతే నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు చేసినారు కదా, ఇది ప్రయోజనం చేకూరదని, ఎంతో కొంత ప్రయోజనం ఖచ్చితంగా వస్తుంది. ఎంతో కొంత అట్లీస్ట్ ప్రజలు ఈ రెండు ఒకటి కాదని నమ్మడానికి కూడా అవకాశం ఉండొచ్చు. సో ఈ పరిస్థితిలో కొంత అడ్వాంటేజ్ బీజేపీకి అయితే. బీఆర్ఎస్కి ఏమైనా అడ్వాంటేజ్ అయిద్దా? కవిత అరెస్ట్తో రేవంత్ రెడ్డి అన్నట్టు బీఆర్ఎస్కి అసలు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా లేదు. సానుభూతి ఎక్కడిది? ఇప్పుడు వాళ్ళు చూడండి, కవిత అరెస్ట్ అయితే ఒక్కరైనా కనీసం ఎక్కడన్నా కనబడుతుందా? అసలు ఆ ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? బాగా పోయింది, ఇంకా పోవాలి, 6 నెలలు పెట్టాలి, సంవత్సరం పెట్టాలంటున్నారు తప్ప అసలు ఆమె చేసిన దందా ఏంటని అడుగుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక్క సానుభూతి లేదు. చివరికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మంచిగా పోయిందిరా నాయన, ఈ కేటీఆర్ కూడా పోతే బాగుండరా నాయన, ఈ పార్టీ అయినా బాగుపడుతుందని అనుకునే సిచ్యువేషన్కి వచ్చింది. ఇది వాస్తవం, ఇది 100% గ్రౌండ్లో ఉన్న రియాలిటీ ఇది. సో ఏమన్నా వస్తే వీళ్ళకి సానుభూతి. ఇక్కడ కాంగ్రెస్కి జరిగిన లాభమా నష్టమా, అసలు ఏం జరుగుతుంది అని అంటే, కాంగ్రెస్ ఈ కవిత అన్న అంశం, లిక్కర్ కేసు, కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అన్న ఒక విమర్శ చేయడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది వాళ్ళ. అండ్ దట్టు వీళ్ళు ఏం చేసినారు, కాంగ్రెస్ ముందుగా తేరుకొని ఉండాల్సి ఉండే. 100 రోజులు అయిపోయింది, నిర్దిష్టంగా కేసీఆర్ అవినీతి పైన చర్యలు తీసుకున్న ఒక్క ఇన్సిడెంట్ లేదు ఇంతవరకు. ఒక్క ఇన్సిడెంట్ లేదు. చివరికి ఏమైపోయింది, కాంగ్రెస్ పార్టీ రిటైర్డ్ ఆఫీసర్ ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ ఆఫీసర్లు, కరప్ట్ ఆఫీసర్లు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఆఫీసర్లని స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తూ పెద్ద దరిద్రాన్ని మీద పెట్టుకొని కూర్చున్నది ఇవాళ. వీళ్ళు ఇదే టైంలో తీసుకున్న ఈ నిర్ణయము వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతున్నది. ఒకవైపున లిక్కర్ కేసు అంశం వీళ్ళకి మాట్లాడకుండా అయింది,
రెండోది వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటి వరకు ఇగో వీళ్ళు ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, మీరు ఏం చేస్తున్నారు, ఇంతవరకు ఏం లేదే అని వీళ్ళు ఇప్పుడు వీళ్ళని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ వచ్చింది. అందుకే ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. పోనీ మరి ఇది ఇప్పుడు సరే బీజేపీకి అడ్వాంటేజ్ అంటున్నాం, ఇది పొలిటికల్ స్టంట్ గానో పొలిటికల్ లైన్ గానో జనం చూడట్లేదు అంటే 100% పొలిటికల్ లైన్ గానే చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి పార్టీ రాజకీయ ఉద్దేశంతోనే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా లేదా అన్న ఉద్దేశంతోనే నిర్ణయాలు తీసుకుంటాయి, ఏ పార్టీ అయినా సరే. ఏదైనా మనం కొత్తగా ఎలక్షన్ కోసము దీనికోసం దానికోసం అని చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు తెలుసు. సో మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎట్లా ఓవర్కమ్ చేస్తారు ఏంటి అన్నది చూడాలి. కాంగ్రెస్కున్న ప్రస్తుత బలం అయితే వాళ్ళు తెలంగాణలో పవర్లో ఉన్నారన్నది ఒకటి, మేము ఉంటేనే మీ 6 గ్యారెంటీలు ఇవన్నీ అమలవుతాయని చెప్తున్న విషయం ఒకటి. సో ఈ అంశాల ప్రాతిపదికగా వాళ్ళు ఓట్లు అడిగే అవకాశం కనబడతా ఉన్నది. సో ఏది ఏమైనా వాళ్ళు ఒక 10-12 సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారు. బీజేపీ 8 నుంచి 10 స్థానాలు టార్గెట్గా వాళ్ళు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఒక 2 లేదా 3 స్థానాలు, 5 వస్తే ఇంకా అద్భుతం, కానీ అవకాశం కనబడతలేదు. అట్లీస్ట్ ఒక 2-3 స్థానాలను గెలవాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏదేమైనా కవిత ఎపిసోడ్ చాలా కీలకంగా మారింది టోటల్గా. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పొరపాటున కవితకు గనక బెయిల్ వస్తే, ఇమీడియట్గా బెయిల్ వస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఇంకా బలంగా నమ్మే అవకాశం ఉంది ప్రజలు. సో అప్పుడు కాంగ్రెస్కి ఇంకా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది, ఉంటుంది. సో మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి. నెక్స్ట్